ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. हर एक बाइबल खोलिए. ప్రతి ఒక్కరికి కూడా శారీరక స్వస్థ అవసరము. हर एक को शारीरिक चंगाई बहुत जरूरी है. ఎందుకంటే శారీరక స్వస్థత లేనప్పుడు మనిషి చాలా మానసికంగా మరి బాధపడతాడు. क्योंकि शारीरिक चंगाई नहीं मिलती तो इंसान मानसिक रूप से बहुत दुखित हो जाता है. ఏ పని చేయాలన్నా గానీ మనిషిలో శక్తి ఉండదు. कोई भी काम करना चाहे तो इंसान के अंदर शक्ति नहीं रहती. ఎప్పుడు ఒక మానసికంగా మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. हमेशा मानसिक तौर पे इंसान सोचता ही रहता है. పిల్లరా, प्रियो, మన శరీరంలో ఆ రోగం అనేది అది ఒక మరి కణముగా మనకి మెల్లమెల్లగా వృద్ధి అవుతూ ఉంటది. बीमारी जो है हमारे अंदर एक कणों की तरह रहकर धीरे धीरे बढ़ती रहती है. ఎలా మనలో జీవం ఉండి రోజు రోజుకి మనం మంచి స్వస్థగా మంచి ఆరోగ్యంగా ఉన్నామో అదే విధంగా రోగానికి కూడా ఒక జీవం ఉంది. जिस तरह हमारे अंदर जीवन रहकर अच्छे स्वास्थ्य से हम रहते हैं, उसी तरह हमारे अंदर बीमारी भी रहती है. రోగానికి కూడా ఒక జీవం ఉంది. बीमारी के लिए भी एक जीवन है. ఆ రోగం కూడా పెరుగుతూ ఉంటది. बीमारी भी बढ़ती रहती है. పెరుగుతున్న మొక్కలకు మనం జీవం ఉంటేనే కదా చూస్తున్న మొక్కలు పెరుగుతుంది. हम पौधों को बढ़ता हुआ देखते हैं क्योंकि उसके अंदर जीवन होता है. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఒక జీవం ఉంది. इस संसार में रहने वाले हर एक जीव के अंदर जीवन है. మనం చూస్తూ ఉంటాం. हम देखते हैं మొక్కలు కూడా చక్కగా రోజు రోజు పెరుగుతూ ఉంటాయి. पौधे भी रोज रोज बढ़ते रहते हैं. ఆరోగ్యవంతులు కూడా రోజు రోజుకి ఆరోగ్యంగా ఉంటారు. जिसकी तबीयत ठीक है वो रोग बहुत तंदुरुस्त होते रहते మనలో हैं. రోజు రోజుకి ఆరోగ్యమైన జీవం పెరుగుతూ ఉంటుంది. हमारे अंदर रोज रोज तंदुरुस्ती का जीवन बढ़ता रहता है. అట్లానే इसी तरह రోగం కూడా మనిషిలో ప్రవేశించినప్పుడు बीमारी भी जब इंसान के अंदर प्रवेश ఆ करती है, రోగానికి కూడా జీవం ఉంటది. उस बीमारी में भी जीवन है. అది పెరుగుతూ ఉంటది. वो बढ़ती रहती है. రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. रोज रोज बढ़ती रहती है. కానీ लेकिन మనం క్రైస్తవులుగా हम क्रिश्चियन हैं, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే हमें क्या सीखना है? ఎప్పుడైనా శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యం ప్రవేశిస్తుందని నీకు తెలిసింది అనుకోండి. जब आपको पता चल गया आपके शरीर में एक बीमारी प्रवेश कर रही है, ఒక అనారోగ్యం మీద వస్తుంది నాకు मुझे कोई बीमारी आ रही है, అన్నప్పుడు మీరు నిర్లక్ష్యం చేయబాకండి. तब आप लापरवाही मत कीजिए. ఏందిలే వస్తా ఉంటే పోతా ఉంటే అని అనుకోబాకండి. ऐसा मत सोचिए हाँ आते रहते हैं जाते रहते हैं, అలా అనుకోబాకండి. ऐसा मत सोचिए. వెంటనే तुरंत ప్రార్థన చేసుకోండి. प्रार्थना कीजिए. ఆ రోగం గురించి ప్రార్థన చేసుకోండి. उस बीमारी के लिए प्रार्थना कीजिए. ఆ రోగం గురించి మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాలో ఏదో అనారోగ్యం ప్రవేశించేటట్టుంది, నా బాడీలో ఏదో ఒక రకమైనటువంటి ప్రభువా మరి బలహీనత ఉంది, వెంటనే దీన్ని తగ్గించయ్యా, ఈ బలహీనత తీసేయ్యా, ఈ అనారోగ్యాన్ని తీసే వెంటనే ప్రార్థన చేసుకోండి. घुटने में आकर प्रभु से प्रार्थना कीजिए, प्रभु मेरे शरीर में कोई बीमारी प्रवेश कर रही है, मेरे शरीर में मुझे कमजोरी लग रही है, तुरंत उसको खत्म कर दो, उसको पूरी तरह नाश कर दो करके प्रार्थना करो. యేసు నామములో ఆ యొక్క అనారోగ్యం పోద్ది. यीशु मसीह के नाम से वो बीमारी चली जाएगी. ఒక దైవదాసుడు మన యానివర్సరీకి వచ్చాడు, ఢిల్లీ యానివర్సరీకి వచ్చాడు. एक प्रभु का दास दिल्ली हमारी एनिवर्सरी में आया था. అయితే యానివర్సరీ అయిపోయినాక ఆ 2 రోజులు 3 రోజులు మన ఢిల్లీలో ఉన్నారు. एनिवर्सरी खत्म होने के बाद भी 2-3 दिन दिल्ली में ही रहे. ఒక గృహంలో మరి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు, దైవదాసులు ఉన్నారు అని. प्रभु का दास है करके पारिवारिक प्रार्थना किसी ने रखी. అక్కడికి వెళ్ళాం. हम उधर गए. వెళ్ళినాక అక్కడ ప్రార్థన దైవదాసులు వాక్యం చెప్పారు. प्रभु के दास ने वचन बताया, వాక్యం అయిపోయింది, वचन खत्म हो కానీ गया, డల్ గా ఉన్నాడు. लेकिन वो बहुत ही उदास था. దైవదాసులు డల్ గా ఉన్నాడు. प्रभु का दास बहुत उदास था. నేను చూశాను, ఏమైందో అనుకున్నాను. मैंने देखा, सोचा पता नहीं क्या हो गया. అక్కడున్న ఒక సిస్టరు, బ్రదరు, నాకు ఉదయకాలం నుంచి బాగా తలనొప్పి వస్తుంది, ఒక పక్కనే మరి కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్ అంటే నేను ప్రార్థన చేశా. तो वहाँ एक सिस्टर थी, उन्होंने कहा ब्रदर सुबह से मेरे सर में आधे सर में दर्द आ रहा है, आप प्रार्थना कीजिए. तो मैंने प्रार्थना किया. నేను ఉదయకాలం కొంచెం తలనొప్పి వచ్చినప్పుడు ఇదేం చేస్తుందిలే, ఏందిలే, పోదలు అదే పోదలని తోసేసుకుని పనులు చేసుకుంటా ఉన్నాను బ్రదర్, కానీ ఎక్కువైపోయింది ఇప్పుడు కనుక. सिस्टर ने कहा सुबह से थोड़ा थोड़ा दर्द आ रहा था, लेकिन मैंने उस पर ध्यान नहीं दिया, काम करती रही, लेकिन अब वो दर्द ज्यादा हो गया करके उसने कहा. అట్లా కాదమ్మా, ప్రార్థన చేసుకోవాలి. కొంచెం ఏదైనా నీకు లోపల కొంచెం అనారోగ్యం అనిపించిన వెంటనే యేసునామములో ప్రార్థన చేసుకోవాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి ఒక
హక్కు మనకదని చెప్పాను. मैंने उनसे कहा ऐसे लापरवाही नहीं करनी चाहिए सिस्टर, जब आपको थोड़ा सा बीमारी लगता है तुरंत प्रार्थना करना चाहिए, क्रिश्चियन को दिया गया ये अधिकार है करके मैंने कहा ప్రార్థన చేశాను. और प्रार्थना किया। ప్రార్థన చేసిన 2 నిమిషాలకు మంచి ఆరాం దొరికింది, తగ్గిపోయింది బ్రదర్ అంది. प्रार्थना करने के 2 मिनट बाद सिस्टर ने कहा मुझे आराम मिल गया, ठीक हो गया। వెంటనే దైవదాసులు వచ్చి అన్నారు, तुरंत प्रभु के दास ने आके कहा, అయ్యా నేను కూడా ఉదయకాలం నాకు కూడా కొంచెం తలనొప్పి వచ్చింది, पास्टर जी सुबह सुबह मेरे भी सर में थोड़ा सर दर्द आ गया। ఏం చేసిద్దిలే పోతలే, దీనికి కూడా ఏం ప్రార్థనలే, దీనికి కూడా ప్రార్థన, చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన అంటే నేను మామూలుగా అనుకున్నాను. तो मैंने सोचा कि इसके लिए भी क्या प्रार्थना करना, छोटी सी तो दर्द है करके मैंने प्रार्थना नहीं किया। ఇప్పుడు బాగా తలనొప్పి, వాక్యం చెప్పేటప్పుడు బాగా తలనొప్పి వస్తుందయ్యా, వాక్యం కూడా తలనొప్పిలోనే వాక్యం చెప్పాను అన్న. अभी मैं वचन भी बता रहा हूँ, मेरे सर में बहुत ज्यादा दर्द है, वचन भी मैंने सर दर्द से ही बताया है करके उसने कहा। అన్న మీలో నేను కొంచెం డల్ గా ఉంటుంది చూసాను బ్రదర్ అన్న. तो मैंने कहा हाँ मैंने आपको देखा आप थोड़े उदास से हो। ప్రార్థన చెయ్యా అన్నాడు. उन्होंने कहा मुझसे प्रार्थना करो, ప్రార్థన చెయ్యా అన్నాడు. प्रार्थना करो करके कहा। ప్రార్థన చేసాం, तो प्रार्थना किया, గద్దించాం, और हमने डांटा। 5 నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోయింది. 5 मिनट में सर दर्द ठीक हो गया, తలనొప్పి తగ్గిపోయింది. सर दर्द ठीक हो गया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఏదైనా ఒక చిన్న అనారోగ్యం మన యొక్క బాడీలోకి వస్తుందంటే మనమే కాదు మన కుటుంబస్తులు కూడా వెంటనే ప్రార్థన చేసుకోవాలి. हमारे अंदर या हमारे परिवार के लोगों के अंदर कोई ना कोई बीमारी प्रवेश कर रही है तो तुरंत प्रार्थना करना चाहिए, గద్దించాలి. डांटना चाहिए। కొన్నిసార్లు कई बार మన అనారోగ్యం కొన్నిసార్లు చెప్పా పట్టకుండానే వెంటనే మన బాడీలో ప్రవేశించింది. हमारे शरीर में हमें पता भी नहीं चलता अचानक बीमारी प्रवेश कर जाती है। ఎన్ని డాక్టర్లకు చూపించినా, ఎంతమంది చూపించినా, మందులు వాడినా తగ్గదు, कई डॉक्टरों को दिखाएं, कितनी भी दवाइयां इस्तेमाल करें, बिल्कुल ठीक नहीं होती, वो తగ్గదు. ठीक नहीं होती। కానీ అప్పుడు వాళ్ళు ఆ బిళ్ళలు ఇచ్చారులే, మరి డాక్టర్లు కూడా చెప్పారులే, ఇంకేం తగ్గులే, తగ్గదేమో అని చెప్పి మనం బలహీనంగా నీరసంగా ఉండకూడదు. तो हमें बिल्कुल कमजोर नहीं रहना चाहिए कि दवाइयां भी दे दी डॉक्टर ने और फिर भी ठीक नहीं हो रहा, क्या करे करके ऐसे लापरवाही नहीं करनी चाहिए। దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుకోవాలి. प्रभु के सम्मुख हमें प्रार्थना करना चाहिए। డాక్టర్ల కంటేను మందుల కంటేను అధికుడైనటువంటి మన దేవుడు. डॉक्टरों से दवाइयों से बढ़कर अधिक है हमारा प्रभु। వీళ్ళారా మీరు అక్కడ గుర్తుంచుకోండి, స్వస్థతలో ఉన్న ఒక రహస్యం చెప్తాను. प्रिय, चंगाई के अंदर एक रहस्य बात मैं बताऊंगा, ध्यान ఈ रखिए। ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మొక్కను, అంటే గోడలో ఉన్నటువంటి ఆ యొక్క మొక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్లలో కూడా ప్రతి ఒక్క దానిలో కూడా కొన్ని వనమూలికలు ఉన్నాయి. जो छोटे छोटे पौधों से लेकर बड़े बड़े पेड़, जो दीवार में छोटे छोटे पौधे होते हैं, वहां से लेकर बड़े बड़े पेड़ों में भी बहुत औषधि होती है। మరి ఇంత అన్ని మొక్కల్లోనూ ఈ సృష్టిలోను ఎంత ఆ రోగాన్ని నివారించేటువంటి గుణాలు ఉన్నప్పుడు అసలు ఎన్ని చేసిన దేవుళ్ళో ఎంత శక్తి ఉంది రోగాన్ని తగ్గించే శక్తి. सृष्टि में जब परमेश्वर ने सृष्टि बनाया, सृष्टि में ही बीमारी को ठीक करने की शक्ति है, तो प्रभु ने इन सबको बनाया तो उसके अंदर कितनी ताकत होगी, అర్థం చేసుకోండి. समझने की कोशिश कीजिए। ఒక డాక్టర్ ఒక ఈ ప్రకృతిలో కొన్ని విషయాలు చదివినటువంటి ఎంబీబీఎస్ డాక్టరే చక్కగా ఆలోచించి రోగాన్ని బాగు చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ కి ఇచ్చిన జ్ఞానవంతులైనటువంటి ఆ దేవునికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. सृष्टि की चीजों में खोज कर एमबीबीएस की पढ़ाई करने के वाले डॉक्टर के पास इतना ज्ञान है, तो खुद जिसने उसने किया है, जिसने इंसान को बनाया है, उस परमेश्वर के अंदर कितना ज्ञान और कितना चंगाई का सामर्थ्य होगा। అందుకనే డాక్టర్లు చెప్పారమ్మా నాకు తగ్గదన్నారు, ఇక డాక్టర్లు చెప్పారమ్మా ఇక నాకు తగ్గదన్నారని బాధపడబాకండి. तो इसलिए दुखित मत होइए कि डॉक्टर ने कह दिया मेरी तबीयत ठीक नहीं होगी, मैं कभी ठीक नहीं होऊंगा करके मत सोचिए। వాళ్ళు ఆ రోగ లక్షణాలు బట్టి వాళ్ళు చెప్పారు, लोगों के लक्षण को देखकर उन्होंने बता दिया, కానీ మనము लेकिन हमें ఆ రోగ లక్షణాల గురించి డాక్టర్లు చెప్పారు కాబట్టి ఏం చేద్దామని అనుకోబాకండి. डॉक्टर ने बता दिया इस रोग के लक्षण के बारे में, तो हम क्या करें करके ऐसे चिंता में मत रहिए। బైబిల్లో बाइबल में హిజ్కియాని గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. हिजकिय्याह के बारे में पवित्र आत्मा ने लिखवाया है। చూడండి, देखिए 2వ రాజులు दूसरा राजा 20వ అధ్యాయము, अध्याय 20, 2వ రాజులు दूसरा राजा 20వ అధ్యాయము अध्याय 20 1 నుంచి 3 వరకు చదివితే 1 से 3 तक अगर पढ़े, చూడండి హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందంట. हिजकिय्याह को एक भयानक बीमारी लग गई। ఆమోసు కుమారుడు ప్రవక్త అయిన యెషయ్యా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైనటువంటి సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో
కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. आमोस के पुत्र यशायाह भविष्यद्वक्ता ने उसके पास जाकर कहा, यहोवा यूं कहता है कि अपने घराने के विषय जो आज्ञा देनी हो वह दे, क्योंकि तू नहीं बचेगा, मर जाएगा। तब उसने दीवार की ओर मुंह फेर यहोवा से प्रार्थना करके कहा, हे यहोवा, मैं विनती करता हूँ, स्मरण कर कि मैं सच्चाई और खरे मन से अपने को तेरे सम्मुख जानकर चलता आया हूँ, और जो तुझे अच्छा लगता है वही मैं करता आया हूँ। तब हिजकिय्याह फूट फूट कर रोया। పిల్లరా, प्रियो, హిజ్కియా దేవుని దృష్టిలో మంచివాడు, ఎన్నో మంచి మంచి పనులు చేశాడు. हिजकिय्याह परमेश्वर की दृष्टि में अच्छा व्यक्ति था और कई उसने अच्छे कार्य किए। ఇప్పుడు తనకు అనారోగ్యం వచ్చినప్పుడు जब उसको बीमारी लग गई, ఈ ప్రవక్త నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుమని చెప్పినప్పుడు, जब नबी ने कहा कि तुम मर जाओगे, अपना जो भी काम है उसको निपटा लो, చనిపోతావు అని చెప్పినప్పుడు तुम मर जाओगे कहा तो వెంటనే హిజ్కియా తను చేసిన మంచి పనులు ప్రార్థనలో దేవుడికి విన్నవించుకుంటున్నాడు. तुरंत हिजकिय्याह प्रार्थना करते हुए अपने हर एक अच्छे कार्यों को परमेश्वर से कहने लगा। అంటే మనం క్రైస్తవులుగా మంచి పనులే చేయాలి. हम क्रिश्चियन हैं तो हमें अच्छे काम ही करने మనం चाहिए। రక్షణలో అడుగు పెట్టిన తర్వాత మంచి పనులే చేయాలి. उद्धार में हमने कदम रखा है तब से अच्छे कार्य ही करने हैं। ఎప్పుడనక మనకు బాధల్లోనో శోధనలోనో మనకు అక్కడికి వస్తాయి, यही हमारे दुखों परेशानियों में काम आती है, ఎప్పుడైనా అక్కడికి వస్తాయి. यही हमारे काम में आती है। చూడండి, హిజ్కియా చేసిన మంచి పనులు ఇప్పుడు అక్కడికి వచ్చినాయి. देखिए हिजकिय्याह के किए हुए अच्छे काम अभी काम में आए। ధైర్యంగా చెప్తున్నాడు, वो हिम्मत से कह रहा అయ్యా है, నీ దృష్టిలో నేను ఎంత సత్యంగా ఉన్నాను, ఎంత అయ్యా నీకు తెలుసు కదయ్యా, मैं कितनी सच्चाई और खरे से चला आपको पता है प्रभु। అయ్యా ఒకసారి నా మొర ఆలకించు, एक बार मेरी पुकार सुनो, నా మొర ఆలకించు. मेरी पुकार सुनो। తను చేసిన మంచి పనులు, ఇదివరకు తను చేసిన మంచి పనులు దేవునికి అన్వయించుకుంటున్నాడు. उसने जो पहले अच्छे कार्य किए थे वो परमेश्वर के सामने रख रहा था। వెంటనే తన ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. तुरंत उसकी प्रार्थना स्वर्ग में बैठे परमेश्वर के पास पहुंच गई। వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుడు విని, చూడండి 4వ వచనం చూస్తే, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిన ఏమనగా నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. देखिए चौथे वचन में लिखा है, तब ऐसा हुआ कि यशायाह आंगन के बीच तक जाने भी ना पाया था कि यहोवा का यह वचन उसके पास पहुंचा, लौटकर मेरी प्रजा के प्रधान हिजकिय्याह से कह कि तेरे मूल पुरुष दाऊद का परमेश्वर यहोवा यो कहता है कि मैंने तेरी प्रार्थना सुनी और तेरे आंसू देखे हैं, देख मैं तुझे चंगा करता हूँ और परसों तू यहोवा के भवन में जा सकेगा। అర్థమైందా పిల్లరా? समझ में आ गया प्रियो? వెంటనే దేవుని యొక్క వాక్కు ప్రవక్తకు వచ్చేసింది. तुरंत परमेश्वर का वचन नबी के पास पहुंच गया। ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. उन दिनों में नबियों के द्वारा परमेश्वर बात करता था। ప్రవక్తల ద్వారా మాట్లాడితే ప్రవక్తలు చెప్పేవాళ్ళు. नबियों के द्वारा परमेश्वर बात करता था, नबी जाके लोगों को बताते थे। ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను అందుకొని మరి ప్రజలకు అందించేవాడు ప్రవక్త. नबी मतलब परमेश्वर की बातों को लेकर लोगों तक पहुंचाने वाला। యేసు ప్రభువును కూడా చాలా మంది ఆ దినాల్లో ప్రవక్త అన్నారు. यीशु मसीह को भी बहुत लोगों ने उन दिनों में नबी करके कहा। ఒక ప్రవక్త మన మధ్యన పుట్టాడు అన్నారు. एक नबी हमारे बीच में उत्पन्न हो गया कहा। వెంటనే హిజ్కియా చెప్పాడు, చెప్పు ఆయన ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు తెలుసా అతని ఆయుష్ని? हिजकिय्याह की उम्र कितनी बढ़ा दी? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. 15 साल उसकी उम्र बढ़ा दी। 15 సంవత్సరాలు. 15। ఎందుకంటే హిజ్కియా కొంచెం గర్వించాడని కూడా మరి తెలిసింది. इसमें हमें ये भी पता चलता है कि हिजकिय्याह ने थोड़ा घमंड भी किया था। గర్వించాడు కొంచెం, घमंड किया తనకు వచ్చిన ఘనత పరటు. उसको जो भी प्रतिष्ठा मिली थी గర్వించాడు కొంచెం. उसके लिए वो उसने घमंड रखा। ఇంకోటి ఏంటి తెలుసా హిజ్కియా చేసిన పని? हिजकिय्याह ने क्या किया? అన్ని జనుల రాజులు తనకు రోగంగా ఉందని చెప్పి బబులోను రాజు పత్రికలు పంపించి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకున్నటువంటి ధనధాన్యాలు, వజ్ర మాణిక్యాలు, మణుగులు తనకి ఇచ్చినదంతా మొత్తం చూపించేసేసాడు. जब बेबीलोन राजा ने पत्र भेजा कि उसके बीमारी है, तो उसने अपना सारा सोना चांदी जितना भी वैभव था वो सब उसको दिखाया। టైం లేదు అని చూపిస్తలేదు. యెషయా 38వ అధ్యాయం చదువుకోండి, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు చూసుకోండి. अब यशायाह 38 और दूसरा इतिहास
32 32 24 నుంచి 26 వరకు చూసుకోండి. 24 से 25 तक आप देख అక్కడ लीजिए, రాయబడి ఉంటుంది. वहां पे लिखा हुआ है, కొంచెం గర్వం వచ్చింది. थोड़ा उसके अंदर घमंड आ गया था। హిజ్కియా వలనే దేవుడు అన్నాడు, ఇక రాబోయే దినాలలో నీ బిడ్డలందరినీ నీ సంపత్తి అంతటిని కూడా బబులోనులో తన దేశానికి తీసుకెళ్ళిపోని చెప్పేసి. हिजकिय्याह के ऐसे करने की वजह से ही परमेश्वर ने उसको कहा कि तेरी जितनी भी संपत्ति है, तेरे जितने भी संतान है, वो बेबीलोन देश का राजा लेके चला जाएगा। ఆయుష్ అయితే పెంచాడు గాని, उसकी आयु तो बढ़ा दी, ఆయుష్ అయితే పెంచాడు आयु बढ़ा दी, కానీ लेकिन హిజ్కియా చేసిన తప్పుకి हिजकिय्याह ने जो गलती की, ఇజ్రాయేలుల యొక్క భయంకరమైన ముప్పు వచ్చింది వాళ్ళకి. इजरायलियों के ऊपर भयानक तांडव। మనకు కూడా रोगाలు తగ్గిపోతాయి పిల్లరా. हमारी भी बीमारियां ठीक हो जाएंगी। కొంతమంది మందులు వేసుకుని తగ్గిపోతాయి, कई लोगों को दवाई खाने से ठीक हो जाता है, కొంతమంది మందులు లేకుండా ప్రార్థన చేసుకుని తగ్గిపోతాయి. कई लोग दवाई नहीं लेते, प्रार्थना करते हैं तो ठीक हो जाता है। కానీ మన लेकिन ప్రవర్తన మంచిగా ఉండాలి, हमारा चाल चलन अच्छा होना चाहिए, మన ప్రవర్తన బాగుండాలి. हमारा चाल चलन अच्छा होना चाहिए। రోగం తగ్గినంత మాత్రాన మన ప్రవర్తన సరి లేకపోతే మన పరలోకానికి వెళ్ళం పిల్లలు. हमारी बीमारी ठीक हो गई लेकिन हमारा चाल चलन ठीक नहीं है तो हम स्वर्ग नहीं जाएंगे। ఏవో కొన్నిసార్లు నీకు దేవుడు ఆ అవకాశం ఇచ్చి ఇంకా నేను దేవునిలో నడిపించుకోవాలని చెప్పి కొన్నిసార్లు స్వస్థ కూడా చేస్తాడు. कई बार प्रभु आपको मौका देकर आपको अपने में चलाने के लिए चंगाई कर सकता है, అది ఆయన ఇష్టం, वो तो उसकी मर्जी है, ఆయన ఇష్టం. उसकी मर्जी है। కాబట్టి इसलिए ఏది ఏమైనా గాని దేవుడు స్వస్థ చేసే దేవుడు, परमेश्वर चंगा करने वाला है, కానీ మనం మాత్రం మన ప్రవర్తనలోను మన ఆలోచనలోను అన్నిటిలోనూ స్థిరపడి ఉండాలి. लेकिन हमें अपने चाल चलन में, अपनी सोच में स्थिर से रहना चाहिए। చూడండి, देखिए సామెతల గ్రంథము రాజైన సొలొమోను మహారాజు 3వ అధ్యాయము 7-8 వచనంలో చూస్తే, नीति वचन जो राजा सोलोमन ने लिखा है 3रा अध्याय 7 और 8 में देखेंगे। నేను జ్ఞానిని అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. अपनी दृष्टि में बुद्धिमान ना होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना, ऐसा करने से तेरा शरीर भला चंगा और तेरी हड्डियां पुष्ट रहेंगी। అర్థమైందా? ఇప్పుడు समझ में आ गया? నేను జ్ఞానిని అనుకోవద్దు. मैं बुद्धिमान हूं करके मत सोचो। ఏదో మనం అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో కొన్ని టెక్నాలజీ చేస్తాం. जब कोई बीमारी हमारे अंदर आ जाती है, कुछ ना कुछ हम सोचकर तरीके इस्तेमाल करते हैं। నా చిన్నతనం నుంచి కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మా ఫోన్. बचपन का मेरा एक दोस्त था मेरे गांव में, వాడికి కొంచెం ఉంది, నేను జ్ఞాని నేను కొంత ఉంది. उसके अंदर थोड़ा घमंड था, मैं ज्ञानी हूँ। ఎప్పుడు ఏదన్నా మేము వాక్యం చెప్పినా हाँ, कभी भी हम वचन बताते थे, తిప్పతీగ వంకర చెట్టు అంటా ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ. जब भी देखो एक तिल्ली या टेढ़ा पेड़ करके बोलता నేను रहता ఎప్పుడు था। వాక్యం చెప్పినా, जब भी कुछ वचन అబ్బాయి बताए, నీకు షుగర్ ఉంది, కాళ్ళల్లో ఏదో నీకు పుళ్ళు పడుతున్నాయి, నువ్వు ప్రేరాయిలు రాసుకో బాయ్, నేను ప్రార్థన చేస్తాను అంటే ఇవ్వు గాని నేను తిప్పతీగ వాడుతున్నాను, తంగేడి చెట్టు వాడుతున్నాను అని చెప్పుకొచ్చేవాడు. मैं कहता था तुम्हारा शुगर ज्यादा हो गया इसलिए तुम्हारे पैर में फोड़े हो गए, मैं प्रेयर ऑयल देता हूँ उसको लगा लो ठीक हो जाएगा। तो वो बोलता था लगा लूंगा, लेकिन फिर भी मैं इस पेड़ का ये आयुर्वेदिक दवाई इस्तेमाल कर रहा हूँ, ये वाले पेड़ का औषधि इस्तेमाल कर रहा हूँ करके मुझे बताता रहता ఎన్ని था। పేర్లు ఇది మాకు తెలియదు, ఆ పేర్లు इतने नए नए नाम बताता था कि हमें वो नाम ही नहीं पता। ఆఖరికి ఏమైంది తెలుసా? आखिरी में क्या हुआ, కాలు నరకాల్సి వచ్చింది. उसका पैर काटना पड़ा, కాలు నరికేసారు. पैर काट दिया। 15లో అనుకుంటారు, అది शायद 2015 में होगा, 15లోనో 14లోనో. 15 या 16 में होगा, 14 में होगा। వాడికి తెలియని ఆయుర్వేదిక జడి బూటీలు లేవు. ऐसी दवाइयां उसने इस्तेमाल की कि कोई भी औषधि से वो अनजान नहीं था। అందుకనే సొలొమోను మహారాజు తన జ్ఞానాన్ని ఎరితనంగా చేసుకున్నాడు. सुलेमान राजा ने ही अपनी बुद्धि को पूरी तरह व्यर्थ जान దేవుడి लिया। ముందు తన జ్ఞానం పనికిరాలేదు ప్రియులారా. उसके परमेश्वर के सामने उसका ज्ञान किसी काम का नहीं रहा। అందుకే అంటున్నాను, నేను జ్ఞానిని నువ్వు అనుకోవద్దు, ये मत सोचो कि मैं बुद्धिमान हूँ। యెహోవా యందు భయభక్తులు కలిగి, यहोवा का भय मानना, భయభక్తులు కలిగి भय मानना, చెడుతనం విడిచిపెట్టు. बुराई से अलग रहना। ఏదైనా మనలో చెడు కార్యాలు ఉంటాయి. अगर हमारे अंदर कोई बुरे कार्य हैं तो। ఈరోజు వార్తలు విన్నాను. आज के दिन मैंने समाचार सुना, ఆంధ్రప్రదేశ్ లో బాగా ఆ మందు షరాబ్ అంట ఎక్కువైపోయిందని శానిటైజర్ తాగుతున్నారంట. हमारे అక్కడ దొరకట్లేదని శానిటైజర్, మందు దొరకలేదని శానిటైజర్ తాగుతున్నారు. आंध्र प्रदेश में शराब नहीं मिल रहा करके सैनिटाइजर पी रहे हैं लोग। ఇక చివరి గవర్నమెంట్ అనుకుంటుంది ఎందుకులే శానిటైజర్ ముందే తాగని చెప్పి వాళ్ళే ధరలు తగ్గించబోతున్నారు. तो इसलिए सरकार सोच रही है क्यों सैनिटाइजर पीना, हम आपको दवाइयां सस्ते में देंगे करके शराब सस्ते में दे रही हैं। ప్రియులారా प्रियो, చూడండి, మనిషి
చెడుతనం మానుకోవాల్సింది పోయి ఇంకొక రాస్తా ఇంకొక మార్గం ఎదుర్కొంటున్నాడు. देखो इंसान अपनी बुराई को छोड़ने के बदले उसके लिए दूसरा रास्ता ढूंढ रहा है। 2 వారాల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. 2 हफ्ते पहले मुझे एक फोन आया। మాంగారు అని ఫోన్ చేశాడు. मामा जी करके एक व्यक्ति ने फोन किया। ఏంటి అబ్బాయి అన్న? मैंने कहा क्या हुआ बेटा? మాంగారు మా ఊరు గురించి ప్రార్థన చేయండి అన్న. मामा जी मेरे गांव के लिए प्रार्थना करो। ఎందుకు అబ్బాయి అన్న? मैंने कहा क्यों? ఎందుకని మందు దొరకలేదని ఎవరిలో వాళ్ళు దేశీ సారాయి కాసుకుంటున్నారు అన్న. क्योंकि शराब नहीं मिल रहा करके अपने अपने घर में सब देसी शराब बना रहे हैं। వాళ్ళు క్రైస్తవులా అన్ని జనులు రా అన్న. मैंने कहा वो क्रिश्चियन लोग हैं अन्य जाति हैं। వాళ్ళందరూ క్రైస్తవులేనా మాంగారు అంటున్నారు. सबके सब क्रिश्चियन है मामा जी करके उसने అందరూ कहा। క్రైస్తవులేనంట. सब क्रिश्चियन हैं ఇళ్లలో దేశీ సారాయి और కాసుకుంటున్నారు. घरों में देसी शराब बना रहे ఎవరిలో हैं। వాళ్ళే अपने కాసుకుంటున్నారు. अपने घरों में सब देसी शराब बना रहे हैं। ప్రార్థన చేయండి మాంగారు మా ఊరు గురించి చెడిపోయింది మా ఊరు అంటున్నాడు. हमारा गांव खराब हो गया हमारे गांव के लिए प्रार्थना करो करके कह रहा है। చెప్పినా ఇంట్లేదు మాంగారు. इतना भी बताए नहीं सुन रहे। అందుకే అంటున్నాడు ప్రియులారా వాక్యం చదివిస్తుంది. इसलिए कहते हैं वचन कहता है దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం మానుకోండి. परमेश्वर का डर रखकर बुराई को छोड़ दो। చాలా మంది గుట్టకాలు, తులసీలు, రజనీకాంత్, రాజ్ దర్బారు, కుబేర్లు, 120, 90 బాబుల్ జర్దాలు ఇవన్నీ తింటూ త్రాగుతూ విడిగా జీవిస్తారు ప్రియులారా. बहुत से लोग तुलसी, गुटखा, राज दरबार और ये शराब अपनी मन मर्जी से पीते हुए घूम रहे हैं। కాబట్టి इसलिए చెడుతనం మానుకోవాలి. बुराई को छोड़ना है, చెడు ఆలోచనలు మానుకోవాలి. बुराई विचार को छोड़ना చెడ్డ है, అలవాట్లు మానుకోవాలి. बुरी आदतों को छोड़ना है। బాడీని కూడా మనం క్లియర్ గా ఉంచుకోవాలి. अपने शरीर को भी हमें साफ रखना है। తినే ఆహారం కూడా చాలా జాగ్రత్తగా మంచిగా తినాలి. खाने वाला भोजन भी ध्यान से अच्छे से खाना है। అందుకే కీర్తనాకారుడు 15:10-17 అంటాడు, इसलिए भजन संहिता 10:17 में कहता है బాధపడు వారి కోరిక నీవు విన్నావు అంటాడు. 10:17 కీర్తనల గ్రంథము 10:17 हे यहोवा నీచే तूने కింద ఉంటుంది చూడం. బాధపడు వారి కోరిక విన్నావు. तू उनका मन तैयार करेगा, तू कान लगाकर सुनेगा। చూడండి హిజ్కియా బాధపడ్డాడు. देखो हिजकिया बहुत दुखित हो गया। దేవుని యందు భయభక్తులు ఉంచాడు. परमेश्वर के ऊपर उसने डर रखा, భయభక్తులు ఉంచాడు. डर रखा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మనం బాధపడుతున్నప్పుడు మన బాధ చూసి ఆనందించే దేవుడు కాదు. जब हम दुखित होते हैं हमारे दुख को देखकर आनंद मनाने वाला परमेश्वर नहीं है। వాడి కోరికలు తీర్చే దేవుడు. उसकी इच्छाओं को पूरा करने वाला है परमेश्वर। యెహోవా స్వస్థపరచు యెహోవా అని నిర్గమాకాండం 15:26 ఇజ్రాయేలు చెప్పాడు ఐగుప్తు విడిచిన వెంటనే. निर्गमन 15:26 में जब इजरायलियों ने मिस्र छोड़ दिया तो चंगा करने वाला परमेश्वर हूँ करके उनसे उसने कहा। కాబట్టి इसलिए మనం చెడుతనం మానుకోవాలి. हमें बुराई छोड़ना है, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. परमेश्वर पर डर रखना है। అసలు ముందు మన 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 శరీరం స్వస్థత కంటే ఆత్మ స్వస్థత ముందు కావాలి. మనకి सबसे पहले शरीर की चंगाई से पहले आत्मिक चंगाई हमारे अंदर होनी चाहिए। నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు. आप हमेशा आनंदित रहो। నీకున్న అనారోగ్యం కూడా నీకు అనారోగ్యం అనిపించదు. आपके अंदर जो बीमारी है वो आपको बीमारी नहीं लगेगी, అనిపించదు. नहीं लगेगी। ఎప్పుడన్నా కొంచెం నువ్వు దుఃఖంగా ఉంటే ఆ లేని అనారోగ్యం కూడా ఉన్నట్టు అనిపించదు. अगर आप कभी थोड़े से भी दुखित दिखते हो तो आपके अंदर जो बीमारी नहीं है आपको लगता है बीमारी है। అందుకనే పత్రికలు రాస్తున్నప్పుడు పౌలు గారు ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి అన్నారు. इसलिए पौलुस पत्रिका लिखते समय कहता है आनंद हो जाओ, फिर से कहता हूँ आनंदित हो जाओ। ఎందుకని कहता పౌలు है। గారు రాశాడు తెలుసా ఆ మాట? क्यों पौलुस ने लिखा? దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. वो प्रभु में आनंदित है। 2 కొరింథీ 12:7-10 వరకు తర్వాత మీరు చదువుకోండి. 2 कोरिन्थियों 12वां अध्याय 10 से 7వ వచనం నుంచి 7वें वचन से आप पढ़ लीजिएगा। ఒక బలహీనత గురించి పౌలు గారు దేవుణ్ణి అడిగితే एक कमजोरी के विषय में पौलुस ने परमेश्वर से मांगा तो ఆయన ఏమన్నాడు? तो परमेश्वर ने क्या నీ कहा? బలహీనతను నీకు బలం ఇస్తానన్నాడు. मैं आपकी कमजोरियों में आपको ताकत दूंगा, నీ బలహీనతను నీకు బలం ఇస్తా. मैं आपकी कमजोरियों में आपको ताकत ఈ दूंगा। రోగం నిన్నేం చేయదు. ये बीमारी आपको कुछ नहीं వీళ్ళలో करेगी। కొన్ని రోగాలు మనల్ని ఏమీ చేయవు. प्रिय कुछ बीमारी हमारा कुछ नहीं कर पाती, ఏం చేయవు. कुछ भी नहीं करेगी। కొంచెం టైం ఇవ్వండి, थोड़ा समय दो, అదే పోతుంది. वो खुद ब खुद चला మనం जाता है। తొందరపడి हम जल्दबाजी करके పరిగెత్తితే भागेंगे అది तो పెద్దదైపోద్ది. वो बड़ी हो जाती है, అది పెద్దదైపోద్ది. बड़ी हो जाती అది है। డాక్టర్ ఏదో ఒక చేడుతారు, डॉक्टर उसको छेड़ते हैं, ఏదో విధంగా చేడతారు, किसी ना किसी तरह అది ఇంకా छेड़ेंगे और ఎక్కువైపోద్ది. वो बढ़ जाएगी। కానీ నేను గమనించింది ఏంటంటే लेकिन मैंने ध्यान दिया है కొన్ని రోగాలు कई बीमारियां ఏం చేయవు, कुछ भी नहीं करती हैं, ఏం చేయవు कुछ भी नहीं करती हैं। అనిపిస్తుంది. కానీ ऐसा हमें लगता है, దేవుడు మనకు దాని శక్తి ఇస్తాడు. लेकिन उसमें प्रभु हमें ताकत కొన్ని देता है। వారాలు వాయిదా వేయండి, कई दिन उस पर ध्यान मत दीजिए, కొన్ని వారాలు వాయిదా వేయండి, कुछ दिनों तक ప్రార్థన చేసుకోండి, प्रार्थना कीजिए, ఉపవాసాలు ఉండండి, उपवास रखिए, ఉపవాసాలు ఉండండి, उपवास रखिए, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. उपवास रखकर प्रार्थना कीजिए। ప్రార్థన చేసుకున్న నూనె ఏమన్నా ఉంటే ప్రార్థన చేసుకున్న నూనెని మీరు చక్కగా రాసుకోండి, తాగండి, దేవుణ్ణి అడగండి.
आपके पास प्रार्थना किया हुआ तेल है तो उसको अच्छे से लगाइए, पिए और प्रभु से मांगिए। ఒంటికి కూడా రాసుకోండి, शरीर में भी लगाइए, రాసుకోండి. लगाइए। యేసు నామములో స్వస్థతగా మంచి ఆరోగ్యంగా మంచి ఆనందంగా రాసుకోండి. यीशु मसीह के नाम से चंगाई मिल गया करके बड़े ही आनंद से खुशी से लगाइए, పూర్తిగా తగ్గిపోతుంది, पूरी तरह ठीक हो जाएगा, పూర్తిగా తగ్గిపోతుంది. पूरी तरह 2 వారాల్లో 2 हफ्तों में ही। वो కనిపిస్తుంది. आपको बिल्कुल कभी दिखाई भी नहीं देगा। దేవునికి సమయం ఇవ్వండి, प्रभु को समय दीजिए, దేవునికి సమయం ఇవ్వండి. प्रभु को समय दीजिए, భయపడబాకండి, डरो मत, తొందరపడబాకండి. जल्दीबाजी मत అందుకని करो। యేసు ప్రభువు అన్నాడు, భయపడవద్దు అన్నాడు. इसलिए यीशु मसीह ने कहा डरो मत, భయపడవద్దు అన్నాడు. डरो मत। అందుకే పౌలు గారు భయపడలేదు, इसलिए पौलुस डरा नहीं, దేవుడు చెప్పిన మాట విన్నాడు. प्रभु की कही हुई बात को उसने అందుకే सुना। పత్రిక రాసేటప్పుడు అన్నాడు, ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. इसलिए पत्रिका लिखते समय कहता है आनंदित हो जाओ, फिर से कहता हूँ आनंदित हो जाओ। ఆ రోగం పైన ధ్యానం పెట్టబాకండి, बीमारी पर ध्यान मत रखिए, ధ్యానం పెట్టబాకండి. ध्यान मत रखिए, దేవుని మీద నమ్మకం ఉంచండి, प्रभु पर भरोसा रखिए, నమ్మకం ఉంచండి. भरोसा रखिए। కొన్నాళ్ళ తర్వాత कुछ दिनों के बाद అదే తగ్గిపోతుంది. वो खुद ब खुद ठीक हो जाएगा। ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. एक और बात बताता हूँ ఇప్పుడు మీరు आपको। బైబిల్ చదువుతున్నప్పుడు గానీ, आप कभी बाइबल पढ़ते हो వాక్యం వింటున్నప్పుడు या గానీ, वचन सुनते हो, మీ బాధలకు తగినట్టుగా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతారు. आपके दुखों के जैसे ही आपसे बातें करता है। నేను చెప్పుకున్నామా రెమ అని. कल के दिन हमने सुना रेमा, వెంటనే వాక్యంలో నుంచి వాక్కు బయటకు వచ్చి అది నిన్ను ప్రేరేపించింది. वचन के अंदर से बात बाहर निकल के आके आपको प्रेरणा देगी। అది నీకు తగినట్టుగా వచ్చింది, నీకు వాక్యం. అది जैसा आप सोच रहे हो वैसा ही आपके लिए वचन आ నీకు जाता है। కావాలి ఆ वो వాక్యం. वचन आपके लिए बहुत जरूरी है। అది నీ సమస్యకి నిన్ను ఇవ్వాలి. आपकी समस्या के लिए वैसा वचन आपको అందుకే నేను चाहिए। చెప్పాను నేను మీకు, इसलिए मैंने आपको कल बताया था, ఎప్పుడైనా వాక్యము గాని వాక్కు గాని कभी भी वचन या बात ఆయా వ్యక్తి కొరకు ఆయా పరిస్థితుల్లో ఆయా సమయం కొరకు ఏర్పాటు చేసిన వాక్కు వచ్చింది. उस व्यक्ति के लिए, उस हालतों के लिए, उस परिस्थितियों के लिए तैयार की गई होती है। వెంటనే ఆ వాక్యాన్ని అప్లై చేసుకున్నావు అనుకో, तुरंत उस वचन को आप अप्लाई करोगे तो తురంత నీకు బాగుపడిపోతావు. तुरंत आप चंगा पालोगे। అందుకే వినటం వలన విశ్వాసం అని. इसलिए लिखा है सुनने से विश्वास లైవ్ बढ़ता లో है। వస్తూ ఉండు, लाइव में आते रहो, వింటూ ఉండు, सुनते रहो, వాక్యం చదువుతూ ఉండు. वचन पढ़ते रहो। ఎప్పుడు వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది వాక్కు. कब बात आपके पास आ जाएगी? వెంటనే నీకు కావాల్సినదే आपको तो वही चाहिए, వెంటనే నువ్వు అప్లై చేసుకుంటావు. तुरंत उसको अपने में బా, अप्लाई నాకు करो। కావాల్సిందేనండి, मुझे यही चाहिए, నాకు కావాల్సింది ఇదే. मुझे यही चाहिए। వెంటనే तुरंत ఆ వ్యక్తి కొరకు, उस व्यक्ति के ఆ लिए, పరిస్థితి కొరకు, उस हालतों में, ఆ సమయం కొరకు వాక్ వచ్చేసింది. उस समय के लिए वचन आ जाएगा। వెంటనే ముడతాడు, तुरंत आपको छुएगा, వెంటనే ముడతాడు. तुरंत छुएगा, వెంటనే ఎలాంటి రోగం అయినా సరే బాగుపడిపోవు. तुरंत कैसी भी बीमारी क्यों ना हो ఎలాంటి ठीक हो जाएगा। డాక్టర్లు ఇది తగ్గదన్నా గాని, अगर डॉक्टर कहे वो ठीक नहीं होगा, फिर తగ్గదన్నా भी గాని ठीक नहीं होगा कहे, తగ్గిపోద్ది ప్రియులారా, फिर भी ठीक हो जाएगा, తగ్గిపోద్ది. ठीक हो అందుకని जाएगा। వెయిట్ చేయాలి. इसलिए इंतजार करना है। లైవ్ లో వస్తూ వినుట వలన విశ్వాసము కలుగును, వినాలి. लाइव में आते हुए सुनना है, क्योंकि सुनने से विश्वास बढ़ता है। వాక్యం చదవాలి, वचन पढ़ना है, వాక్యం చదవాలి. वचन पढ़ना है। దేవుని దగ్గర కొంత సమయాన్ని గడపండి. प्रभु के पास थोड़ा समय बिताओ। నేను చెప్పాను కదా మొన్న, मैंने कहा ना, అదృశ్య దేవుణ్ణి పరలోకపు తండ్రిని మన ఆలోచనల ద్వారా కలుసుకొని సంభాషించండి. अदृश्य परमेश्वर को स्वर्ग के पिता से अपने विचारों के द्वारा आप उनसे बातें करो, मिलो। తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. उसके बाद एक और बात बता के मैं खत्म करूंगा। మీకు అందరూ తెలుసు అబీమెలెకు గురించి. अबीमेलेक के बारे में आप सबको पता है। అబ్రహాం భార్య చక్కనిదని అబ్రహాం భార్యని తన ఇంటికి రప్పించుకున్నాడు. अब्राहम की पत्नी बहुत सुंदर है करके उसको अपने घर ले गया, రప్పించుకున్నాడు. अपने घर उसने बुलवाया। అబ్రహాము ఆ యొక్క సమయాలలో, ఆ కాలంలో అక్కడున్న మనుషులు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు అని చెప్పి తనను తన చెల్లెలుగా చెప్పుకున్నాడు. अब्राहम ने उस समय के लोग अच्छे नहीं है करके अपनी पत्नी को कहा ये मेरी बहन है, చెల్లి అని చెప్పుకున్నాడు. बहन है। అయితే लेकिन అబీమెలెకు ఇంటికి పిలిపించుకున్నాడు. अबीमेलेक ने उसकी पत्नी को घर में बुला दिया। అబ్రహాం భార్య గురించి ఆ ఇంటిల్లి పాదికి రోగం వచ్చేసింది. अब्राहम की पत्नी उसके घर चली गई, इसलिए पूरे घर में बीमारियां। ఆది కాండము 20వ అధ్యాయము उत्पत्ति अध्याय 20 17-18 ఉంటుంది. ఈ మాటలు మీరు చూడండి. 17-18 में है ये बात, आप देखिए। 17-18 तब अब्राहम ने यहोवा से प्रार्थना की और यहोवा ने अबीमेलेक और उसकी पत्नी और दासियों को चंगा किया और वे जलने लगी, क्योंकि यहोवा ने अब्राहम की पत्नी सारा के कारण अबीमेलेक की घर की सब स्त्रियों की कोखों को पूरी रीति से बंद कर दिया था। చూసారా देखा ఏమన్నాడు? क्या कहता है यहाँ पर? అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఇక్కడ జాగ్రత్త గమనించండి. దేవుడు ఏం చెప్పాడంటే ఈ అబీమెలెక్కి, परमेश्वर ने अबीमेलेक से कहा, 27వ వచనంలో చూస్తే 20वां अध्याय 7वें वचन में देखें, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు అన్నాడు. उसने कहा वह नबी है, तेरे लिए प्रार्थना करेगा तो तू जीता रहेगा।
నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు. इसलिए अब उस पुरुष की पत्नी को उसे लौटा दे, नहीं तो तू और तेरा पूरा घराना मर కలలో जाएगा। చెప్పాడు, उसने स्वप्न में कहा, నువ్వు అబ్రహాం భార్యను తెచ్చిపెట్టుకున్నావు, तूने अब्राहम की पत्नी को लेके अपने ఆమెను पास रखा గురించి है, మీ అందరు చచ్చిపోతారు. उसकी वजह से तुम सब लोग मर जाओगे। ఆ అబ్రహాం ప్రవక్త अब्राहम एक नबी है, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, तुम्हारे लिए वो प्रार्थना करेगा, నువ్వు బ్రతుకుతావు, तुम जीवित रहोगे, నువ్వు బ్రతుకుతావు. जीवित रहोगे। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి 17వ వచనంలో देखिए 17वां वचन में, అబ్రహాము దేవుని ప్రార్థింపగా, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకుని అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి, ఎందుకంటే గర్భం మూసేసాడు. क्योंकि सब स्त्रियों के गर्भ को बंद कर दिया था परमेश्वर ने। అంటే దేవుడికి అసాధ్యం ఏమైనా చేయగలడు, परमेश्वर के लिए असंभव कुछ नहीं है, वो कुछ भी कर सकता है, ఏమైనా చేయగలడు. कुछ भी कर सकता है। కాబట్టి इसलिए వెంటనే तुरंत అబీమెలెకు అబ్రహామును వేడుకున్నాడు, अबीमेलेक ने अब्राहम से विनती की, అబ్రహాం ప్రార్థన చేశాడు, अब्राहम ने प्रार्थना की, అబీమెలెకులు ఆ కుటుంబం అంతా బాగుపడిపోయారు. अबीमेलेक की सारा परिवार ठीक हो गया, మళ్ళీ గర్భం తెరిచారంట. फिर उसकी स्त्रियों के गर्भ खुल అంటే गए। దేవుడికి అసాధ్యం ఏది ప్రియులారా, परमेश्वर के लिए असंभव कुछ भी नहीं है प्रिय, ఏది లే ప్రియులారా. कुछ भी नहीं है। కాబట్టి इसलिए కొన్నిసార్లు కొంతమంది అంటారు, బ్రదరు ప్రార్థన చేయండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అని అడుగుతూ ఉంటారు. कई बार कुछ लोग ब्रदर प्रार्थना कीजिए, ये समस्याएं हैं वो समस्या है करके पूछते रहते हैं। నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకంగా ఉండి బహుబలముగా ఉంటుందని చెప్పాడు రాశాడు యాకోబు గారు. धर्मियों की प्रार्थना बहुत ही मन पूर्वक लगती है और बहुत शक्ति सामर्थ्य उसमें होता है। దైవదాసులు ప్రార్థన చేస్తే తప్పకుండా తగ్గుద్ది పిల్లలు, మన విశ్వాసం వస్తుంది. अगर हम विश्वास रखेंगे तो प्रभु का दास प्रार्थना करेगा तो जरूर ठीक हो जाएगा। నేను ఎన్నో ఇలాంటి సంఘటనలు చూశాను. मैंने कई ऐसी घटनाओं को देखा है। అర్ధరాత్రి నన్ను విశ్వాసం ఉంచి వాళ్ళ ఇంటికి పిలుచుకున్న వాళ్ళు కూడా తెల్లారే లేక కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం పోయింది. आधी रात को विश्वास रखकर जिसने मुझसे बुलाया और प्रार्थना करवाया, सुबह सुबह उनकी बीमारी ठीक हो गई। ఎందుకంటే क्योंकि దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు తన సేవకి जब प्रभु ने अपनी सेवा में मुझे बुलाया, నాతో ఒక స్వరంతో మాట్లాడాడు దేవుడు. मुझसे एक धीमी आवाज से प्रभु ने बातें की। ఎవరైతే నిన్ను మనఃపూర్వకంగా ప్రేమతో నీ మీద నమ్మకం ఉండి దాసుడు మా ఇంటికి వస్తే మేము బాగుపడతాం మాకు ఆశీర్వాదం కలుగుద్దని నీ మీద నమ్మకం నిన్ను పిలుచుకుంటారో, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు గనక వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళ గృహంలో ఉన్న అనారోగ్యాన్ని తీసేస్తాను, వాళ్ళ గృహానికి ఆశీర్వదిస్తాను చెప్పి దేవుడు స్వరంతో నాతో మాట్లాడాడు. जो कोई तुझ पर भरोसा रखकर मन पूर्वक तेरे को बुलाकर अपनी समस्याओं को बताकर प्रार्थना करवाएंगे, उनकी प्रार्थना मैं तुम्हारी प्रार्थना सुनकर उन्हें चंगा करूंगा करके परमेश्वर ने मुझसे बातें की। తెల్లవారే సంఘంలో చెప్పాను ఈ విషయం. ये बात मैंने सुबह सुबह कलीसिया में बताई। తెల్లవారే సంఘంలో కూడుకున్నప్పుడు చెప్పాను. सुबह सुबह कलीसिया में इकट्ठा होते समय मैंने लोगों దేవుడు को చెప్పిన बताया। మాటలు నేను చెప్పకుండా ఉండిపోయాను. నేను సిగ్గుపడను, ఎందుకంటే అనుకుంటాను అనుకోను. నేను प्रभु की कही हुई बात बताए बिना मैं नहीं रहता, क्योंकि ये भी नहीं सोचता कि लोग पता नहीं क्या सोचेंगे। నేను అనుకోను, मैं ऐसा नहीं ఎందుకంటే నాకు सोचता భయం क्योंकि मैं डरता हूँ మళ్ళీ దేవుడు రెండుసార్లు నాతో మాట్లాడామని. शायद प्रभु दूसरी बार मुझसे बात नहीं करेगा। అరే వీడికి అనవసరం చెప్పడం అనుకుంటాడని భయం నాకు. मैंने इसे बेकार में बताया करके प्रभु सोचेगा, ఎవరేమనుకున్నా इसलिए मैं కానీ डरता నేను हूँ। చెప్పేస్తాను, దేవుడు నాతో చెప్తే చెప్పేస్తాను. अगर प्रभु ने मुझसे कहा है कोई भी कुछ भी सोचे मैं जरूर बताता हूँ। అలా నన్ను పిలుచుకున్న వాళ్ళ గృహాలలో మంచి ఆశీర్వాదం చూశాను. जिस तरह मुझे लोगों ने अपने अपने घर बुलाया, उनके घरों में आशीष मैंने देखा। మన సంఘంలో ఒక సిస్టర్ ఉంది. हमारे कलीसिया में एक सिस्टर है, తన పెద్ద కుమారుడికి ఉదయాన్నే టీబీ అని చెప్పి వచ్చిందంట మా రిపోర్ట్ లో. उनके बड़े बेटे को सुबह सुबह रिपोर्ट में आया कि उसको टीबी है। టీబీ అని వచ్చిందంట. टीबी है, తన భర్త కూడా తెలియదు. उसके पति को भी नहीं पता। సాయంకాలం ఇంకొక గృహంలో ప్రార్థనలో ఉన్నాం. मैं शाम के समय किसी और के घर में प्रार्थना में था। అక్కడ 11:30 అయిపోయింది, 12 అయిపోయింది. रात के 12 बज गए वहां వాళ్ళు पर। భోజనాలు చేశారు. उन्होंने भोजन तैयार किया। జనవరి సమయం అది. वो जनवरी का समय था। దగ్గరగా 1 అయిపోయింది. 1 बज गए। అన్నది మా ఇంటికి రావాలి పాష్ గారు అని మీరు ప్రార్థన చేయాలంది. उस सिस्टर ने कहा आपको हमारे घर आना पड़ेगा, प्रार्थना करना पड़ेगा। తన భర్త డ్యూటీ నుంచి వచ్చాడు, డ్యూటీ నుంచే వచ్చాడు ప్రార్థనకి. उनका पति ड्यूटी से ही प्रार्थना में आया। అంటే ఇప్పుడేంది రాత్రి 1 అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దా, చలికాలం కదా, ఎందుకు ఇప్పుడు పిలుస్తున్నావు అన్నాడు. उसके पति ने कहा कि क्यों अभी बुलाते हो, ठंड का समय है, घर जाना है। భర్తకు తెలియదు ఈ విషయం. पति को उसने ये बात नहीं बताया। నీకేం తెలియదులే, రండి అన్నయ్య అంది. पति से कहा कि आपको कुछ नहीं पता भैया, आप आ जाओ करके मुझसे कहा। మేము వెళ్ళాం. हम गए। 2 గంటలు అవుతుంది. 2 बज रहे थे रात ఇంటికి को। వెళ్ళంగా ఏడ్చింది. घर में जाते ही वो रोई। భర్తకు చెప్పింది, पति को बताया, భర్త ఏడ్చాడు. पति भी रोया ఎందుకంటే పెద్ద కుమారుడు టీబీ వచ్చేసింది. क्योंकि बड़े बेटे को टीबी आ गया। మా ఏం భయపడద్దని. मैंने कहा डरो मत। రాత్రి చిన్న పిల్లలు, बच्चे छोटे थे, చిన్న పిల్లలు श्रीजा समझा छोटे थे। 3 గంటల వరకు అక్కడ ప్రార్థన చేశాను. 3 बजे तक रहकर हमने वहाँ प्रार्थना किया। 3 గంటలకు ప్రార్థన చేస్తే వాళ్ళు బయటకు వచ్చిన ఆటో ఎక్కిస్తే దగ్గర ఇంటికి వస్తే 4 అయిపోయింది. 3 बजे तक प्रार्थना
किया, बाहर आकर हम ऑटो चढ़े तो घर आते आते 4 बज गए। తెల్లారి పొద్దున్నే 10 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. सुबह 10 बजे मेरे पास फोन आया। మళ్ళీ రిపోర్ట్ చేయమని చెప్పి నేను చెప్పాను రేపు రిపోర్ట్ చేయండి. मैंने ही कहा सुबह होने के बाद फिर से हॉस्पिटल जाके रिपोर्ट निकलवाना। దాంట్లో టీబీ లేదని వచ్చేసింది. उसमें रिपोर्ट आ गया टीवी नहीं है। టీబీ లేదని వచ్చింది. टीवी नहीं है। ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. प्रिय ऐसी घटनाएं मैंने बहुत सारी నన్ను देखी ఎవరైతే మనస్ఫూర్తిగా పిలుచుకున్నారు, जो मुझे मनपूर्वक बुलाते हैं। బ్రదర్ వస్తే ఇంటికి వస్తే తప్పకుండా మేము ఆశీర్వదించబడతాము, తప్పకుండా మాకున్నాయి బాగుపడతాయి అని, అలాంటి వాళ్ళు తప్పకుండా బాగుపడ్డారు. ब्रदर आएंगे तो हमारे घर में आशीष होगा, हमारी प्रार्थना प्रभु जरूर सुनेगा करके जो बुलाता है सच में चंगाई पाता है। ఎందుకంటే ప్రియులారా, क्योंकि प्रियो కీర్తనాకారుడు 68:20లో చక్కని ఒక కీర్తన రాశాడు. भजन संहिता 68:8 में एक अच्छी बात लिखी है। 20 68:20 में अच्छी बात लिखी ఆ है। కిందే రాయబడి చూడండి. नीचे ही लिखा है, देखिए। దేవునికంట మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమంట. वही हमारे लिए बचाने वाला परमेश्वर ठहरा, यहोवा प्रभु मृत्यु से भी बचाता है। అర్థమైందా? समझ में आया? మరణాన్ని తప్పిస్తాడు పిల్లలు. मृत्यु से भी बचाता है। కాబట్టి इसलिए మనం భయపడొద్దు, हम डरे नहीं, మనం భయపడొద్దు. डरे नहीं। ఈ కరోనా వైరస్ కూడా గురించి కూడా మనం భయపడొద్దు. इस कोरोना वायरस से भी ना डरे, కానీ మనం ఉన్న జాగ్రత్తలు మనం ఉండాలి. लेकिन जो हमें ध्यान देना है जरूर उस पर ध्यान दें। దేవుడిచ్చిన జ్ఞానం మనం ఎదురు పాటించాలి. प्रभु का दिए हुए ज्ञान का हमें पालन करना है। కానీ लेकिन దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చాలా గొప్పవి. प्रभु ने जो हमें वादाएं दी है बहुत महान है। విషం తాగినా మీకేం కాదన్నాడు. अब जहर भी पी लो, आपको कुछ नहीं होगा। కావాలని విషం తాగటం కాదు ఇక్కడ. जानबूझकर जहर नहीं पीना। దేవుడు తెలుసు భూత భవిష్యత్ కాలాలు ఇరున్న దేవుడు, రాబోయే దినాల్లో అంతా విషమే. परमेश्वर सब जानता है भविष्य भविष्य और वर्तमान काल को कि क्या होने वाला है। ఇప్పుడు ఏం తింటున్నది విషమే, कुछ भी खा रहे हैं हम वो सब जहर ही అంతా है, కల్పితమే, सब मिलावट ही है, అంతా కల్పితమే. सब मिलावट ही है। ఏది తినలే, ఏది తినకూడదు, ఏది తిన మనకు ఏమి తెలియదు ఇప్పుడు. हम कुछ नहीं जान पा रहे क्या खाएं क्या ना खाएं। అందుకే ఆవిడ ప్రార్థన చేసుకుని భుజించమన్నాడు. इसलिए कहा है प्रार्थना करके ఈ खाओ। కరోనా వైరస్ కూడా ఒక తెగులే. ये कोरोना वायरस भी एक तरह का अकाल ही है, ఒక రకంగా చెప్పాలంటే ఈ శిశమే. ये जहर ही है। ఇది మనలోకి వచ్చినా ఒకరు తెలియకుండా ఏదైనా సందిగ్ధ వ్యక్తులు వచ్చినా యేసు నామములో ప్రార్థన చేసుకోండి, మనలో ఉన్నది మొత్తం పోతుంది యేసు నామములో. अगर कोई संदिग्ध व्यक्ति हमारे पास आ गया, यीशु मसीह के नाम से प्रार्थना करो, हमारे अंदर जो भी बीमारी है पूरी तरह चला మన जाएगा। సంఘంలో లైవ్ లో వస్తున్న బిడ్డలు చూస్తున్నాం, ఎంతమందికి జ్వరాలు, దగ్గులు, మరి ఆయాసాలు రాలేదు. हमारे जो कलीसिया के लोग लाइव में आ रहे हैं, कितने लोगों को बुखार, खांसी, जुकाम और सांस लेने में दिक्कत आई। నాకు ఫోన్ చేశారు, उन्होंने मुझे फोन किया, ప్రార్థన చేసుకుని పెడతారు, ब्रदर प्रार्थना कीजिए, తగ్గిపోద్ది, ठीक हो जाएगा, భయపడద్దు. डरो मत। వారంలో తగ్గిపోయింది, और एक हफ्ते में ठीक हो गया, వారంలో తగ్గిపోయింది. एक हफ्ते में ठीक हो गया। జ్వరాలు వచ్చినాయి, జలుబులు వచ్చినాయి, దగ్గులు వచ్చినాయి. बुखार आया, खांसी जुकाम आया। మన ప్రసాద్ బ్రదర్ కూడా ఉన్నాడు, ఆ స్వీటీ ఉంది, प्रसाद ब्रदर है, स्वीटी है, మరి మన అప్పారా బ్రదర్ కూడా చేయించుకున్నారు. अप्परा ब्रदर ने भी प्रार्थना करवाया। నెగిటివ్ వచ్చేసింది, అందరికి सबको नेगेटिव आ गया, నెగిటివ్ వచ్చేసింది. नेगेटिव आ गया। లక్షణాలు చూస్తే ఉండి लक्षण देखे तो वैसे ही है, చూసారా, देखा। దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకున్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఇష్టాలన్నీ కరిగిపోతాయి. प्रभु का वादा हमारे पास है, हमने पा लिया है, इसलिए हमारे अंदर का हर जहर पूरी तरह पिघल जाएगा। సిలువలో యేసయ్య మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. क्रूस में यीशु मसीह ने हमें महानता दी है। కాబట్టి రండి ప్రార్థించుకుందాం. तो आइए हम प्रार्थना करें, చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना। చిన్న ప్రార్థన.